146వ కీర్తన 2వ వచనాన్ని నుంచి నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఈ సమయం మరలా రాదు, ఈరోజు మరలా రాదు. రోజులు గడిచే కొద్దీ మనం మరణానికి దగ్గర అవుతున్నాం, కానీ బలానికి కాదు. సో ఈ విషయాన్ని గుర్తించి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నవారు హృదయంలో ఉంచుకొని దేవుణ్ణి మహిమపరుస్తారని ఆశపడుతున్నాను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకండి, వారి ప్రాణము వెడలిపోవును. వారు మట్టి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయపడునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచబడిన వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారికి కనులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకరముగా చెయ్యును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి గట్టిగా మీ నోట దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతున్న సూటైన మాట ఏందో తెలుసా? నేను బ్రతుకు దినముల కాలమునంతా నా దేవునిని కీర్తిస్తాను. రాజుల చేతనైనను నాకు రక్షణ కలగదని భక్తుడు సెలవిస్తున్నాడు. మరి ఈ భక్తుడికే కాదు, మనకు కూడా ఒక విషయం అర్థం అవ్వాలి. మనుషుల ద్వారా వచ్చే సహాయం వ్యర్థం, రాజుల చేత వచ్చే ఆ అధికారం వ్యర్థం. వాళ్ళు లయమైపోతారట. అంటే మనుషుడిగా పుట్టిన ఎవరైనా సరే చనిపోవాల్సిన దినం ఒకటి ఉంది. ఈ దినములోపు మనం ఏం చేయాలి అంటే నిజమైన దేవుణ్ణి కనుగొనాలి, నిజమైన దేవుణ్ణి ఆరాధించాలి, నిజమైన దేవుని వైపు మనం చూడాలి. మన లోకాశలు లోక తలంపులన్నిటిని కూడా విడిచిపెట్టి మన దేవుణ్ణి వెంబడించాలని వాక్యం సెలవిస్తా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా భక్తుడి ద్వారా రాసి ఉంచాడు. 146వ కీర్తనని నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఎందుకంటే ఈ మాటలు మీకు ఎక్కడ దొరకవు. కొట్లో వెళ్ళి షాపుల్లో వెళ్ళి 1000 రూపాయలు ఇస్తానండి, కొంచెం దేవుని మాటలు చెప్తారా అంటే వాళ్ళు చెప్తారు ఏందో తెలుసా? మా దగ్గర ఈ దొరకవమ్మా. మీకు కావాలి అంటే బంగారమైన మా దగ్గర ఉంది, కానీ ఆ మాటలు మాకు చేత కాదమ్మా, ఆ మాటలు మా కొట్లో దొరకదమ్మా అంటారు. ఎందుకో తెలుసా? ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కావు. ఇది జీవం కలిగిన దేవుని మాటలు. ఈ మాటలు యందు విశ్వాసం ఉంచిన వారు ఏమవుతారు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ధన్యులు అవుతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వాళ్ళు ధన్యులు అవుతారు. ఎందుకు ధన్యులు? ఎక్కడి నుంచి వస్తుంది ధన్యత అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికే మాటలు కావు. కాబట్టి మీరు దేవుని సన్నిధిలో అంటే ఈ చినిగిపోయిన టెంటు, ఈ పాత టెంటు 4 కర్రలు వేస్తే మందిరం అయిపోద్దా అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నీడ కోసం వేసిన టెంటు, ఇది నీడ కోసం వేసిన బ్యాక్గ్రౌండ్. గాని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే నా నామమున 2 లేక 3 ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు. ఆయన నామమున మనం కూడి ఉంటే, ఆయన నామమున మనం కూర్చొని ఉంటే, ఆయన నామమున మనం పాటలు పాడితే అక్కడ దేవుని సన్నిధి నిలుస్తుంది. గుర్తు పెట్టుకోండి, మందిరములో పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండడు దేవుడు. నువ్వెప్పుడైతే ఎక్కడైతే మనసుపూర్తిగా అయ్యా నేను నిన్ను ఆరాధిస్తాను, మనస్ఫూర్తిగా నేను కొనియాడుతాను, నాకు వచ్చిన రకంగా నేను పాటలు పాడతానయ్యా అన్నా గాని నా కుమారి అని పిలుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అబ్బే ఓపిక లేదా? నాకైతే రాత్రి జ్వరం, భయంకరమైన జ్వరం, ఆ ఒళ్ళంతా నొప్పులు. అయినా గానీ ఈరోజు ఆరాధన ఎలా నడుస్తుందేమోనన్న భయంతో కూర్చొని ఈరోజు వద్దులే, నెక్స్ట్ వారం పెట్టుకుందాం అని అనుకున్నా. కానీ నాకు 2 పిల్లలు సంకేతం ఇచ్చారు. వీళ్ళు ఆడుకుంటా, అన్నా
ప్రార్థన పెడుతున్నావా అనేసరికి నా నీరసం అంత పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నా కోసం కాదు, మీకోసమే ఈరోజు నేను నించొని ఉన్నాను. ఎందుకు అంటే ఈ జీవం కలిగిన మాటలు మీ హృదయంలో ఉంచుకొని వెళ్తారు అని, ఈ జీవం కలిగిన మాటల్లో ద్వారా మీరు బలపడతారని ఆశపడుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు పిల్లల ద్వారా అన్న ప్రార్థన పెడుతున్నావా అనేసరికి నాకు ఎక్కడ లేని శక్తి వచ్చేసింది. నిజమే కదా, ఈరోజు గడిచిన వారమంతా దేవుడు నన్ను కాచి కాపాడాడు. ఆయన సేవ చేయటకే కదా, గడిచిన దినమంతా నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన మాటలు బోధించుటకే కదా, నేనెందుకు నీరసంగా ఉండాలి అని చెప్పి శక్తి తెచ్చుకున్నాను. ఈరోజు మీరు బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారా లేదా? ఉంటే నోరారా హల్లెలూయా చెప్పండి అందరు కూడా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీకేమైనా సమస్య వస్తే మనుషులు పాదాలు పట్టుకోకు. నీకేమైనా బాధ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు హెల్ప్ దొరుకుతుంది అని చెప్పి. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళని ఆశ్రయించబాకు. వాళ్ళు ఏ రోజు ఉంటారో ఏ రోజు పోతారో వాళ్ళకే తెలియదు. నువ్వు వెళ్ళి అక్కడ పోయి కూర్చుంటానంటే, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నించుంటానంటే, నువ్వు అక్కడికి వెళ్ళి పాదాలు పట్టుకుని అడుగుతానంటే నువ్వు కించపరచబడతావు. కానీ నా దేవుడు అంటున్నాడు నీతో, ఏమంటున్నాడో తెలుసా? నీకు బాధ వస్తే దా నా దగ్గరికి రా, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకో, నా దగ్గరికి వచ్చి అడుగు, నేను నీకు సమస్తాన్ని దయచేస్తాను అంటున్నాడు. ఏమండి, ఆయన జీవం కలిగిన దేవుడు కదా, ఆయన మాటలు ఆయన అసలు ఇలా ధైర్యపరిచే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరు భోజనానికి పిలిస్తే ఎవరైనా వస్తారేమో కానీ నువ్వు కష్టం అంటే ఎవరు రారు నీ దగ్గరికి. నువ్వు భోజనం పెడతాను రా, నా ఇంట్లో ఫంక్షన్ ఉంది రా అంటే చాలు వస్తారు. కానీ ఈ మాటలు ఎవరైనా చెప్తారా? నాకు కష్టం ఉంది అంటే, అవునా నీకు ఆ కష్టం వచ్చిందా అంటారు, గమ్మునుంటారు. కానీ ఈయన అలా చెప్పట్లా. నీ కష్టాలు, నీ బాధలు, నీ సమస్య నాకు తెలుసు. నీకొచ్చిన కష్టానికి నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్తాను అంటే నువ్వు కించపరచబడతావు బిడ్డ. నువ్వు ఆడికి ఇడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు రావాలి, నా దగ్గరికి రావాలి, నా దగ్గర బలపడాలి, నా దగ్గర స్థిరపడాలి, నన్ను అడగాలి, అప్పుడు నువ్వు ధన్యురాలు అవుతావు అంటున్నాడు. ఏమండి, నేను ఒక మాట చెప్తాను దేవుని పేరట. ఎవరిని బాధపరచాలని కాదు, కానీ ఈరోజు మనుషులను ఆశ్రయిస్తే నీకేం వస్తుంది చెప్పు? డబ్బులు వస్తాయి ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. ఈరోజు కూలి 2000 వచ్చింది, ఆ 2000 2 రకాలు పోయింది. కుట్లు కట్టేసు, ఆడగట్టేసు, ఈడగట్టేసు, అయిపోయి. కానీ దేవుని మాటలు ఏడ దొరుకుతా చెప్పు నీకు? అందుకే దేవుని సన్నిధిని వెతుక్కుంటూ రావాల్సిన వారమై, దేవుని సన్నిధిలో మనము మోకరించి, అయ్యా నీ మాట చాలు, ఒకరోజు 1 రూపాయి దానం చేయండి, అప్పుడు బంగారు నాణ్యాలు ఉన్నాయి. ఇప్పుడంటే రూపాయి, 10 రూపాయలు చల్లట్లేదు, రూపాయలు 2 రూపాయలు ఉన్నాయి. అప్పుడు ఏమున్నాయి తెలుసా? బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఉన్నాయి. కుంటివాడండి, 2 కాళ్ళు లేవు, మందిరం ఎదుట కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండి వారిని వీరిని సహాయం అడుగుతున్నాడు. ఏమని అంటే, అయ్యా 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 లేవలేనయ్యా, నడవలేనయ్యా, నాకు ధర్మం చెయ్యండి అయ్యా అని అడుగుతున్నాడు. 2 పాస్టర్లు మందిరంలోనికి వెళ్తున్నారు. బాగా గుర్తు పెట్టుకోండి, వాళ్ళిద్దరి పేర్లు చెప్తాను. పేతురు, యోహాను. చెప్పండి. పేతురు, యోహాను ఇద్దరు కలిసి మందిరంలోనికి వెళ్తుండగా ఈ కుంటోను చూశారు. వాళ్ళు చూసి ఇతనేం అడుగుతున్నాడు? వెండి బంగారములు అడుగుతున్నాడు, నాణ్యాలు, చిల్లర అడుగుతున్నాడు. వాళ్ళిద్దరూ ఏకీభవించి అతనిని చూసి, వెండి బంగారము నా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అన్నాడు. అంటే బంగారం కంటే, వజ్రాల కంటే, వైడూర్యాల కంటే, డబ్బు కంటే దేవుడు ఘనమైన వాడు, చాలిన దేవుడు. ఆయన అంటున్నాడు, సేవకుల ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు. వెండి ఏమన్నా దొరికిద్దా? వీళ్ళు సేవకులు కదా, పాస్టర్లు కదా, వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు, ఏమన్నా దొరికిద్దా అని. అప్పుడు ఏమంటున్నాడంటే, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. ఏం ఇస్తున్నావు? యేసు నామం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు నామమున లేచి నడువు.
ఇంతకాలం వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడ్డావు. ఎవరన్నా తీసుకొస్తే చర్చి ముందు నిన్ను కూర్చోబెడుతున్నారు, మందిరం ముందు నిన్ను కూర్చోబెడుతున్నారు, వెళ్ళిపోయే వాళ్ళని నువ్వు అడుక్కుంటున్నావు. కానీ ఇక నుంచి నువ్వు అడుక్కోవద్దు. ఎందుకంటే నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నావు? యేసు నామం. ఎక్కడ దొరకని నామం, ఏ సన్నిధిలో దొరకని నామం. ఎక్కడికి వెళ్ళినా ఆయన చాలిన దేవుడండి. ఏం జరిగిందో తెలుసా? కుంటివాడు లేచి నడిచాడండి. పుట్టుకతోనే అతను కుంటివాడు, నడవలేనివాడు. అతనికి నడకనిచ్చాడు దేవుడు. నడిపిస్తుంటే ఆశ్చర్యపోయారు జనాలంతా. ఒరే, వీడు మొన్నటిదాకా మందిరం దగ్గర కూర్చొని అడుక్కునేవాడు కదా, ఏంది లేచి నడుస్తున్నాడు? ఏం జరిగింది అంటే, వెండి బంగారమైన అతనికి స్వస్థత కలగదు, కానీ యేసయ్య నామమున స్వస్థత కలిగింది. అంటే దానివల్ల చాలా గొడవలైనాయి. కూర్చున్నంతసేపు, అడుక్కునేంతసేపు ఏ గొడవ లేదు. ఎప్పుడైతే అతను స్వస్థపరచబడ్డాడో, ఎప్పుడైతే అతను లేచి నడవడం సాగించాడో, అప్పటి నుంచే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే దేవునిలో ఎదుగుతుంటామో, ఎప్పుడైతే దేవునితో నడుస్తూ ఉంటామో, అప్పుడే గొడవలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు రెచ్చగొడతా ఉంటారు. దేవుని బిడ్డలు కదండి, మీరు ఎట్ట చేస్తారేంటంటే, అట్ట చేస్తారేంటండి, మనల్ని రెచ్చగొడుతుంటారు. మనం దేవునిలో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో, వెనకాల నుండి లాగే వాళ్ళు ఉంటారు. వెళ్ళొద్దులే, తర్వాత వారం బోదులే, నష్టమేముంది, పోతే కష్టపడకపోతే ఇస్తారా ఏంటి ఆ పాస్టర్లు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టానికి కష్టపడాలి, కష్టపడకుండా బువ్వ తినొద్దన్నాడు ఆయన. కష్టపడాలి, కష్టమే. ఆదివారం 1 గంట దేవుని కొరకు కేటాయిస్తే నీ జీవితం ధన్యమవుతుంది. నువ్వు ఆశీర్వదించబడతావు. నీకు అంటూ చెప్పుకోవడానికి ఒక మనిషి ఉంటాడు. ఈరోజు కొడుకులు, భర్త, భార్య, కుటుంబము అర్థం చేసుకోరు. వాళ్ళొక మాట, వీళ్ళొక మాట పొడుస్తూ ఉంటారు. మనం అదే దేవుణ్ణి కలిగి ఉంటే నీకు కష్టం వచ్చినప్పుడల్లా ఆయన పాదాల దగ్గర పోయి అడుగుతావు. నీకు బాధ వచ్చినప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతావు, అయ్యా నాకు సహాయం చేయ్యా, అయ్యా నాకు దయచేయ్యా, అయ్యా నాకు హెల్ప్ చేయండి అయ్యా అని అడుగుతారు మీరు. అదే మీకంటూ ఎవరు లేకపోతే ఏడ్చుకుంటూ కూర్చుంటాం. అవసరమా? నీకంటూ ఒకడున్నాడండి, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు కలిగి ఉండాలి ఆయన్ని. అంటారు, నీకు రూపాయి తెచ్చిస్తాడు ఆయన, నీకు డబ్బులు ఇస్తాడు ఆయన. నాకు డబ్బులు అవసరం లేదు, ఆయన నామం నాకుంటే చాలు. నేను ఎక్కడున్నా సంతోషంగా ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి గణపరిచేటప్పుడు ఆటంకాలు వస్తాయి. రాకుండా ఎవరు ఉండరు. కష్టాలు లేకుండా ఎవ్వరు ఉండరండి. కష్టాలు లేకుండా సేవ చేసినా సేవ కరెక్ట్ కాదు. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సమయంలో భక్తులకే ఎక్కువ వస్తాయి బాధలు. దిగులో చందాకో భక్తుడా, ఈ మాయాలోక నటనను చూసి భయమో చందాకో భక్తుడా. దిగులు చందాకు నీవు, భయము చందాకు నీవు. దిగులు చందాకు నీవు, భయము చందాకు నీవు. జీవమిచ్చిన యెహోవున్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యన్నాడు. జీవమిచ్చిన యెహోవున్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యన్నాడు. దిగులు చందాకు భక్తుడా, ఓ భక్తుడా భయము చందాకు భక్తుడా. బబులోన దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున. బబులోన దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున. పాటి బంధించి రాజు అగ్నిలో పడవేయ, పాటి బంధించి రాజు అగ్నిలో పడవేయ. 4వ వాడుగా ఉండాలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా. 4వ వాడుగా ఉండాలేదా.
లోకానట నన్ను చూసి దిగులు చెందాకు భక్తుడా. హల్లెలూయా. బబులోను దేశమునందు అందరూ బొమ్మకు నమస్కారం చేయాలి, చెయ్యని వాళ్ళని తీసుకెళ్లి అగ్నిలో పడేయాలి. రాజు నియమించాడు, రాజు గద్దించాడు, రాజు ఆజ్ఞాపించాడు. ఏమని అంటే, ఈ బొమ్మకు ఎవరైతే మొక్కరో వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలా? అగ్నిగుండంలో పడేయాలా, అగ్నిగుండంలో వేయాలా. అక్కడ దిక్కులేని సాగు చావాలా. ఎందుకు అంటే రాజు ఆజ్ఞాపించాడు. ముగ్గురైతే మొక్కలా, ముగ్గురు తలవంచలా. ఎందుకంటే మాకంటూ దేవుడు ఉన్నాడు. రాజుకు కోపం వచ్చింది. ఎరా మీ ముగ్గురేంద్ర మొక్కలేదు, మీ ముగ్గురేంద్ర లోపడలేదు నాకు అంటే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చెప్పిన మాట ఏందో తెలుసా? నువ్వు మాకు రాజు కాదు, మాకు వేరొక రాజు ఉన్నాడు. నువ్వు మాకు చెందినవాడవు కాదు రాజు. ఒకవేళ నువ్వు నన్ను తీసుకెళ్లి అగ్నిలో పడేసిన దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా ఆయనే మాకు దేవుడు. నీ మాట మేము విన్నాం. రాజుకు కోపం వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదా? రాజు మాట వినకపోతే ఇక కొరడాలకి ఎంత తక్కువ ఉంటుందో చెప్పండి. కొరడా వేసుకొని కొట్టాలి. కానీ రాజు ఒక్క మాట చెప్పాడు, రే ఈ ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిలో పడేయండి రా. ఎక్కడ? అగ్నిలో పడేయండి రా. అగ్ని 7 అంతలు చేయండి రా. వీళ్ళు నన్ను తిరుక్కుంటున్నారు, వీళ్ళు పడేసే ముందు కాలిపోవాలి, బూడిదైపోవాలి, వీళ్ళు పడేసే ముందే కాలిపోవాలి వీళ్ళు అని షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురిని పట్టుకొని అగ్నిలో పడేశారు. పడుతుంటూనే పడేసే వాళ్ళని ఎత్తుకున్న వాళ్ళు మాడి మశానం అయ్యారు. కానీ ఈ ముగ్గురికి ఎంట్రుకలు కూడా కాళ్ళ. ఈ ముగ్గురికి ఏం కాళ్ళ? ఎంట్రుకలు కూడా మాడిన వాసన రాలా. వీళ్ళు అగ్నిలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవా నీకు స్తోత్రం, నువ్వు మాకు దేవుడవయ్యా, నువ్వే మాకు రాజువయ్యా, నిన్ను ఆరాధిస్తున్నామయ్యా అంట దేవునిలో ఒక సంతోషం కలిగి ఉన్నారు. ఈలోపు 4వ వాడు ప్రవేశమయ్యాడు. ఈ 4వ వాడు వాళ్ళకంటే 2 అంతల హైట్ ఉన్నాడు, లావున్నాడు, ఎత్తున్నాడు. ఈయన చూడంగానే షాక్, ఆశ్చర్యపోతున్నాడు రాజు. ఒరే ఎంతమంది రా మనం పడేసింది? ముగ్గురమయ్యా. ముగ్గురైతే ఈ 4వ వాడు ఎవరా? ఎవరి 4వ వాడు? నాకేందో ఆశ్చర్యంగా ఉందయ్యా. ఆయన ఏమో తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు, వెనకాల నించొని ఉన్నాడు. ఎవరైనా ఆయనే మన రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండ్రా బయటికి రండ్రా. ఓరే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను రా, బయటికి రండి అని చెప్పి బయటికి పిలవంగానే ముగ్గురే వచ్చారు బయటికి. లోపల ఉన్నది ఎంతమంది లోపల? 4. షడ్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళతో పాటు దేవుడు కూడా దేవదూతను ఉంచాడు, కాలిపోకుండా ఆజ్ఞాపించాడు, కాలవకుండా. ఈరోజు నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావేమో, ఈరోజు నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమో, ఈరోజు బాధలు నిన్ను చుట్టుముట్టాయేమో. దేవుడు అంటున్నాడు, నేను నీ శ్రమల్లో కూడా తోడుగా ఉన్నాను నా కుమారి, నీ శ్రమల్లో నేను తోడుగా ఉన్నా నా కుమారుడా. నువ్వు భయపడవద్దు, శ్రమలకి నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు. నేనైతే బాధపడుతున్నా అయ్యా, నన్ను ఎప్పుడు ఈ బాధల నుంచి నన్ను బయటేస్తావు, నన్ను ఎప్పుడు ఈ బాధలు, ఈ శ్రమల నుంచి నన్ను బయటేస్తావని ఏడుస్తున్నా నేను. కానీ ఆయన అంటున్నాడు, నా కుమారుడు నువ్వు భయపడవద్దు, నీకంటూ ఒక సమయం ఉంది, నీకంటూ ఒక టైం ఉంది, నేను నిన్ను బయటేస్తాను. నువ్వు కష్టాల్లో వెళ్తున్నావేమో, నీ కష్టాల్లో నేను తోడుగా ఉంటాను. ఇంకెవరు చెప్తారండి ఈ మాటలు? చెప్పండి నాకు, ఎక్కడ దొరుకుతుందండి? ఎవరు చెప్తారండి? ఒకవేళ మనుషులు చెప్తే వాళ్ళ ద్వారా మనకేం వచ్చింది? ఏమిలే. ఏమన్నా చెప్తే మరి వాళ్ళు నీ దగ్గర నుంచి ఏదైనా ఆశించవచ్చు. నువ్వు అన్నం ఎత్తి వాళ్ళు కూర ఎత్తారు, వాళ్ళు కూర ఎత్తే నువ్వు అన్నం ఎత్తావని ఒక ఆలోచన. కానీ దేవుడు నీ నుంచి ఏది కోరుకోవట్లా, ఏది అడగట్లా. ఆయన ఏమడుగుతున్నాడు అంటే ఆయనని కలిగి ఉండడం అడుగుతున్నాడు. ఆయనను కలిగి ఉన్న వారము మనము ధన్యులము. ఎందుకంటే మనకంటూ ఒకడు ఉంటాడు. ఈ లోకం ఏమంటుందో తెలుసా? ఎంతకాలం ఒంటరిగా బతుకుతావు, పెళ్లి చేసుకుంటే నీకంటూ ఒక తోడు దొరికిద్దిగా అంటారా అంటారు. ఎంతకాలం ఒంటరిగా బతుకుతావు, పెళ్లి చేసుకో, నీకంటూ ఒక తోడు ఉంటారు. మరి రేపన్నా నువ్వు మంచంలో పడితే నీకంటూ ఎవరు ఉంటారు?
పెళ్లి చేసుకుంటే 2 పిల్లలు పడతారు, వాళ్ళు ఫ్యూచర్లో నిన్ను చూసుకుంటారు. ఈరోజు పిల్లలు తీసుకెళ్లి తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. అనాథాశ్రమం అడ్రస్ దొరకకపోతే రోడ్డు మీద వదిలేస్తున్నారు పిల్లలు. ఎందుకు అంటే తల్లిదండ్రుల దగ్గర ఆస్తి లాక్కోనో, తల్లిదండ్రుల ద్వారా ఏ లాభం లేదనో, తల్లిదండ్రుల ద్వారా భార్య భర్తలకు గొడవలు అవుతున్నాయనో వదిలేస్తున్నారండి. లోకంలో వాటి వైపు మనం చూడకూడదు, మనుషుల వైపు మనం చూడకూడదు. అన్నదమ్ములు వచ్చి మనకు హెల్ప్ చేస్తారనుకుంటాం, కష్టాలు చెప్పుకుంటాం. వాళ్ళ సంసారాలు వాళ్ళకి సరిపోయాయి, నిన్నేం చూసుకుంటారు. అందుకే నీకంటూ ఒకరుండాలి. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకే ఘనత కలుగును గాక. అందుకే నేను అంటాను, నీకంటూ ఒకరుంటే బాగుంటుంది. అది తోడు కాదు, ఈ లోక సంబంధమైన తోడు ఎంతకాలం? బజారు పోయి ఇంటికి వచ్చేలోపే నమ్మకం లేదు. ఈరోజు ఉంటారు, రేపు పోతారు. రోజులు దగ్గర పడతాయి మనుషులకి. దేవుడికి అలా కాదు. దేవుణ్ణి కలిగి ఉంటే మనుషులు ఇవ్వలేని ఆదరణ, మనుషులు ఇవ్వలేని ధైర్యము, మనుషులు ఇవ్వలేని సహాయము దేవుడు ఇస్తాడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కలిసి ఒకరిని కలిగి ఉండాలి. ఆయనే యేసు. ఈ భక్తుడు ఏం రాస్తున్నాడంటే, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఒక విధవరాలుంది, ఆమెకి ప్రతివాదికి ఎప్పుడు గొడవ అయితే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి సమస్య. ఆయన అంటున్నాడు, రేపురా, ఎల్లుండిరా, అవులెల్లుండిరా, రాత్రికిరా, పగలురా, మధ్యాహ్నం రా అంటున్నాడు. అయినా ఈ విధవరాలు వదలట్లా. నువ్వు తీర్చాల్సిందే నాకు న్యాయం, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు న్యాయం తీర్చాల్సిందే. ఆయన ఏమంటున్నాడు, రేపురా, ఎల్లుండిరా. మనుషులు ఇలాగే ఉంటారు. ఆయనకి ఈజుగొచ్చేసింది. ఎవర్రా ప్రతివాది ఎవర్రా? కొన్నిసార్లు దేవుడు మనల్ని వదిలేసినట్టుగా ఉంటుంది. ఈ ప్రతివాది ఎవరు అంటే అపవాదిగాడు. ఈ న్యాయం తీర్చేవాడు ఎవరంటే దేవుడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని వదిలేశాడేమో అనిపిస్తుంది. వదలడు. వదిలితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు, మనం భక్తులు ఎందుకు అవుతాం? ఆయన వదలడు. కానీ వదలకుండా మనల్ని పట్టుకొని ఉండాలి అంటే ఆయన పాదాలు మనం వదలకూడదు. అయ్యా, నువ్వే నాకు న్యాయం తీరుస్తావు, నీవే నన్ను బలపరుస్తావు, నీవే నన్ను ఆదుకుంటావు, నీవే నన్ను ఆశీర్వదిస్తావు, స్వస్థపరుస్తావు. నిన్ను వదలనయ్యా, నిన్ను వదలను అంటే ఇట్టి సహాయం దేవుణ్ణి అడిగే విధానంలో ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళకి సహాయం అందిద్దా అంటే కుదిరే పని కాదు. ఆయన అంటాడు, అమ్మా నెక్స్ట్ వారం రా, అమ్మా నెక్స్ట్ వారం రా, అమ్మా నెక్స్ట్ వారం రా అంటాడు. నువ్వు ఎప్పుడు చూసినా నాకు కష్టాలు తీరట్లేదు, ఆయనే నేనే, దేవుడు లేదు, దయ్యం లేదు, నేను పా అంటే మన మనసు చెప్పిద్ది. సాతాను గడు మనకు బోధెత్తాడు, ఇంకేమొచ్చింది నీకు, పడక, వారం అంతా కష్టం చేసి అలిసిపోయా, పడక. ఎందుకు పోయేది మందిరానికే? ఎవరంటారు? సాతాను అంటాడు. అప్పుడు మనం అనాలి, దేవుడు నన్ను కాపాడాడు. ఎందుకు ఆ ప్యానం? ఎవరి కోసం ఆ ప్యానం? సాతాను గడు అంటాడు, ఎందుకోసం ఆ ప్యానం? నీకున్న కష్టాలకి నువ్వు చచ్చిపోవాలే, ఎందుకు నీకు ఈ బాధలో, చచ్చిపో. అప్పుడు నువ్వు అనాలి, నా దేవుడు ఈ లోక సంబంధమైన విషయాల్లో చంపేసిన నిత్యరాజ్యం నాకు ఇస్తాడు అన్న ఒక విశ్వాసం నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? అబ్బో, నాకు మా ఆయన ఉన్నాడండి, నాకు నా పిల్లలు ఉన్నారండి, నాకు నా భర్త ఉన్నాడండి, నాకు మా ఆవిడ ఉందండి, నాకు నా అన్నదమ్ములు ఉన్నారన్న, నా అన్న వాళ్ళు సపోర్ట్ ఉన్నారండి, సపోర్టు నా పిల్లలు ఉన్నారండి. ఉట్టిదే నీ దగ్గర ఏదైనా దొరికిద్దేమో అని నిన్ను కాసుకొని ఉన్నారు. నీ దగ్గర ఏమి దొరకలేదు అని వాళ్ళకి అర్థమైపోయింది అనుకో, నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అంటారు. ఎందుకు? నీ ద్వారా ఏమీ లేదు,
సంపాదన లేదు, నీ ద్వారా వాళ్ళకి ఆదాయం లేదు, నీ ద్వారా వాళ్ళకి లాభం లేదు. ఇంకా అప్పుడు నిన్నెందుకు ఉంచుకుంటారు? నీ వల్ల లాభం లేనప్పుడు నిన్ను దగ్గర కూడా రానియరు. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళని నమ్ముకోకు, నిన్ను అమ్ముకుంటారు. వాళ్ళని నమ్ముకోకు, నువ్వు నాశనానికి దగ్గర అవుతావు. దేవుడు అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీకు ఏది కొదువై ఉంది, ఏది తక్కువై ఉంది, నువ్వు భయపడద్దు. బబులోను దేశంలో రక్షించిన ఆ ముగ్గురు గుర్తు చేసుకోండి. కాళ్ళు లేని ఆ కుంటివాడిని గుర్తు చేసుకోండి. ఇంకా గుడ్డివాడు, కళ్ళు లేనివాడు కళ్ళు పొందుకున్నాడండి. ఈరోజు నువ్వు ఎవరిని పట్టుకుని అలాడుతున్నావు? పని చేసుకోవడం తప్పు కాదండి, పని చేసుకొని అన్నం తినమన్నాడు. కష్టపడకుండా బువ్వ తినొద్దన్నాడు ఆయన. పని చేసుకోవడంలో తప్పు లేదు. కష్టపడుతూ నువ్వు దేవుణ్ణి వదలకు. కష్టం మీదే ఆధారపడి ఆదివారం 500 ఇస్తారు కూలి. ఆయన అవ్వక ఆయన సన్నిధిని వెతుకు, ఆయన సన్నిధిలోనికి రా. ఆదివారం నీకు లాభం. 1,00,000 రూపాయలు ఇచ్చిన పోబాక. ఎందుకంటే ఈ లోకంలో ఆ డబ్బు వదిలేసి పోవాల్సిన వారమే, మనకున్న బంధాలను వదిలేసి పోవాల్సిన వారమే. మనం చచ్చేటప్పుడు మన ముక్కులో పోగుంచరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ ముక్కు పోగు ఆ మనిషికి ఇష్టం, పోనీలే అని అలాగే పాతి పెట్టినా రాత్రి వచ్చే దొంగలు దోచేసి నేను బయటికి తీసి ఆ ముక్కు పోగు లాక్కొని పోయే రకాలు. మొన్న వార్త వచ్చింది, ఉంగరం వజ్రం ఉందంట ఆ ఉంగరానికి. అది ఎంతో ఇష్టంగా, ఆస్తిపరుడంట, ఇష్టంగా కొనుక్కొని ఉంగరం దొడుక్కున్నాడంట. ఆ రోజే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఏమొచ్చి? హార్ట్ అటాక్, గుండె ఆగిపోయింది. ఇంకా జనాలందరూ ఏమనుకున్నారు, పాపం అయిపోయింది ఆయన పని. ఇంట్లో వాళ్ళు అనుకున్నారు, పోనేలే ఆ వేలు ఇష్టంగా చేసుకున్నాడు కదా, ఆ ఉంగరం అట్టే ఉంచి దాన సంస్కారాలు చేద్దామని చెప్పేసి దానం చేసేసారు. ఈ గుంపులోనే దొంగలు ఉన్నారండి. అబ్బా, సచ్చినోడికి ఎందుకు? ఎవరికి? సచ్చినోడికి ఎందుకు ఉంగరం? అదే తెచ్చుకున్నాం అనుకో, తల 10-15 వేలు వస్తుందిరా, తెచ్చుకుందావురా అని చెప్పి రాత్రి ఒక 4-5 కలిసి వెళ్ళి ఆ శవాన్ని లోడేసి బయటకు తీసి ఆ వేలు కట్ చేసి తీసుకెళ్ళిపోయారు. తెల్లారేసరికి పాలో గీలో పోతారుగా, ఆ పోయడానికి పోయి చూశారంట, మనుషులు లోడి బయటపడేసి ఉన్నారు. దాసుకున్నదేది రాదు వెంటబోయన్నా, దాసుకున్నదేది రాదు వెంటబోయన్నా, మరసిపోకు వెళ్ళిపోయేదుందే మాయన్నా, మురిసిపోకు వెళ్ళిపోయేదుందే మాయన్నా, దాసుకున్నదేది రాదు వెంటబోయన్నా, మరసిపోకు వెళ్ళిపోయేదుందే మాయన్నా, మురిసిపోకు వెళ్ళిపోయేదుందే మాయన్నా. పాలరాతి బిల్డింగు రాదు, పాలరాతి బిల్డింగు రాదు, 100 ఎకరాల వడ్ల భూమి రాదు, 100 ఎకరాల వడ్ల భూమి రాదు. 6 అడుగుల నిన్ను పాతి పెడతారే ఓయన్నా, ఊళ్ళోనా నిన్ను ఉండనివ్వరే ఓయన్నా, 6 అడుగుల నిన్ను పాతి పెడతారే ఓయన్నా, ఊళ్ళోనా నిన్ను ఉండనివ్వరే మాయన్నా, దాసుకున్నదేది రాదు వెంటబోయన్నా, మర్చిపోకు వెళ్ళిపోయేదుందే మాయన్నా, మురిసిపోకు వెళ్ళిపోయేదుందే మాయన్నా. కట్టుకున్న భార్య రాదు, కట్టుకున్న భార్య రాదు, కన్నా కొడుకుని అంటారాడు, కన్నా కొడుకుని అంటారాడు, కాటిదాకా వెంట వస్తారే ఓయన్నా, కాలబెట్టి వెళ్ళిపోతారే మాయన్నా, కాటిదాకా వెంట వస్తారే ఓయన్నా,
కాలబెట్టి వెళ్ళిపోతారే మాయన్న, దాసుకున్నదేది రాదు వెంట పోయన్న, మరిసిపోకు వెళ్ళిపోయేదుందే మాయన్న, మురిసిపోకు వెళ్ళిపోయేదుందే మాయన్న. హల్లెలూయా. ఏం రాదు? కట్టుకున్న భార్య రాదు, కన్న కొడుకుని అంటారాడు, కాటిదాకా వెంట వస్తారే ఓయన్న, కాలబెట్టి వెళ్ళిపోతారే మాయన్న. వాస్తవమా కదా? నిజమా కదా? నిజం. నువ్వెంత పెద్ద కొడుకుండని, ఎంత ఆస్తి నీకు తెచ్చివ్వని ఎవ్వరూ మనతో రారు. మనతో ఉండేవాడు చివరి వరకు దేవుడే. అందుకే దేవుణ్ణి కష్టాలు వచ్చిందనో శ్రమలు వచ్చిందనో వదిలేవాకు. కష్టాల్లో కూడా ఆయన తోడుండే దేవుడు, నష్టాల్లో కూడా ఆయన తోడుండే దేవుడు. నిన్ను విడిచిపెట్టేవాడు మాత్రం అస్సలు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అనిపిస్తుంది మనకొచ్చే కష్టాలను బట్టి, వదిలేశాడేమో, విడిచిపెట్టేశాడేమో, మర్చిపోయాడేమో. నా దేవుడు నిన్ను మరవలేదు. శ్రమల గుండా నిన్ను నడిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడాలి. బంగారం కాల్చకపోతే అందం వచ్చిద్దా? ఏమండి చెప్పండి. బంగారం కాల్చకపోతే అందం వచ్చిద్దా? బంగారం బిస్కెట్ ఆకారంలో మన ఇండియాకు వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఇండియాకు వస్తుంది. బంగారం దొరికే ప్రదేశం వేరుగా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, కంసోళ్ళ దగ్గరికి వెళ్ళాలి, దాన్ని కాల్చబడాలి, దంచబడాలి. దాని సుత్తి చేత ఎన్ని దెబ్బలు తింటే అంత ఆకారం వస్తుంది బంగారానికి. ఊరకే వచ్చిద్దా? చెప్పండి. ఒక దండ చేయాలన్నా, ఒక ముక్కు పోగు చేయాలన్నా, ఏ కమ్మలు చేయాలన్నా, దిద్దులు చేయాలన్నా, ఏది చేయాలన్నా ఏం చేయాలా? చెప్పండి. కాలవాలి. మరి నీకు శ్రమలు వచ్చిందని ఎందుకు వదిలేస్తున్నావు? నీకంటే ఒక అందం ఇద్దామనుకుంటున్నాడు ఆయన. నేను ఒక అందంగా, నలుగురికి ఆశీర్వాదకరంగా, నీ ఇంటికి నిన్ను ఒక దీపస్తంభంగా చేయబోతున్నాడు ఆయన. కష్టాలు వచ్చిందని ఆయన్ని ఎందుకు వదిలేస్తున్నావు? వదలబాకు, గట్టిగా పట్టుకో. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నిన్ను వదిలే దేవుడు కాదైనా. ఈ లోకంలో ఏది నీతో రాదు, ఆయనే చివరి వరకు మనతో ఉండేది. కాబట్టి ఆయన్ని పట్టుకొని మనం వదలకూడదు. యాకోబు పాదాలు వదల్లా. ఒరేయ్, తెల్లారుతుందిరా, నన్ను వదిలిపెట్టరా, జనాలు చూస్తారు నన్ను. వదలనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను వదలను. పోరాడి గెలిచాడు. యాకోబు అన్న మాటకు అర్థం ఏంటిదో తెలుసా? మోసగాడని అర్థం. యాకోబు అన్న మాటకేంటి? మోసగాడు. మోసగాన్ని దేవునితో ఎప్పుడైతే పోరాడి నిలిచాడో ఇజ్రాయేల్ అని పిలిచాడు. ఇజ్రాయేల్ అంటే ఆశీర్వదించబడిన వాడా అని. మోసగాడు ఆశీర్వాదానికి కారకుడు ఎలాగయ్యాడు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పాదాలు పట్టుకొని వదల్లా. మనం వదలకూడదు. వదిలామా సాతానుగాడు ఎంటర్ అయిపోతాడు. సాతానుగాడు ఒక ఆట ఆడుకుంటాడు మనల్ని. ఈ లోకంలో ఆశీర్వాదం మనుషులు, ఒరే నువ్వు ఆ దేవుణ్ణి వదిలేస్తే నేను నిన్ను చూసుకుంటా, ఆ దేవుణ్ణి వదిలే, నువ్వు ఆ దేవుణ్ణి పట్టుకుంటే నేను చూసుకోను అన్నది ఒక తల్లి. ఒక తల్లి, అవునా దేవుణ్ణి ఉంటే మీరు నన్ను చూసుకోరా? చూసుకో. అవునా, సరేలే అని ఆస్తంతా వాళ్ళ పేరు మీద రాసేసి బయటకు వచ్చేసి, అప్పుడు నెల్లూరులో సేవ చేస్తున్నా నేను. వచ్చింది, అయ్యా ఏందమ్మా, అయ్యా నా ఇంట్లో ఇట్లాంటి సమస్య వచ్చిందయ్యా. అవునా, కూర్చోమ్మా, ప్రార్థనలు కూర్చున్నారా అని కూర్చునేసరికి వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు. అమ్మా ఏడున్నాం? ఆడే ఉన్నాం మేము. ఏదాలంగా ప్రార్థన అయిపోయింది, ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఏమని? భర్త అన్నాడంట, ఒరే నీ తల్లే లేకపోతే ఈ ఇంట్లో దీపం లేదురా, నీ తల్లే లేకపోతే ప్రార్థించేవారు లేరురా, నీ తల్లిని తోలేసి పెద్ద తప్పు చేసేవరా మనం. మీ అమ్మని పిలిపించరా ఫోన్ చేసి. అప్పుడే ఫోన్ చేసి, అమ్మా రామ్మా, కొట్టండి ఒకసారి చప్పట్లు దేవునికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అన్నాడు,
ఒకే మాట అన్నాడు, అమ్మా నీ బిడ్డే ఫోన్ చేసి మాట్లాడతాడు, నీ బిడ్డే నిన్ను రమ్మంటుంది. అలాగే పిలిచారు. అలాగే వెళ్ళి ఆ తల్లి సంతోషంగా సాక్ష్యం చెప్పింది నాకు ఫోన్ చేసి. అద్భుతం. ఎందుకు అనంటే అది నా వలన కలిగింది కాదది, ఆమె విశ్వాసం. ఎత్తుక్కుంటూ వచ్చింది ఆమె. అయ్యా నువ్వు ప్రార్థన చెయ్యి, నా కొడుకు పిలుస్తాడు అనింది ఆమె. ఆమె విశ్వాసం చొప్పున ఆమెకి కలిగింది. ఇందులో నా గొప్పతనం ఏమిలే, నా వలన కలిగింది కాదది. ఆమె దేవునిని గట్టిగా పట్టుకొని ఉంది కాబట్టి, దేవునిని గట్టిగా వదలలేదు కాబట్టి ఆమెకేం కలగలే. ఒంటరి ఆమె వల్ల పిలిచారని ఫోన్ చేసి, అమ్మా నీ దేవుని నువ్వు ప్రార్థన చేసుకుందులే, నిన్నేమనలేరా అని పిలుచుకున్నారంట. దేవుడు నీకుంటే అన్ని నీకున్నట్టే. దేవునితో సావాసం చేస్తే దూరమైన వాళ్ళు కూడా దగ్గర అవుతారు. తొందరపడబాకు, నువ్వేం బాధపడద్దు, దేవుడు నిన్ను నడిపించుకుంటాడు. ఎట్టి మాటలు మన విడికుల్లో దీవించు బలపరచును గాక. ఆమె నన్ను చెప్పండి గట్టిగా.